నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, చాలా మంది కూడా ఆర్థిక సమస్యలతోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది ఏమో అప్పు తీసుకొని, ఇంకొంతమంది అప్పులు ఇచ్చి, ఇంకొంతమందికి వచ్చే జీతము చాలని జీతాలతోని ఖర్చులు ఎక్కువైపోయి ఇలా రకరకాల ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. రైట్. సో వాటి వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా గురుగారు? తప్పకుండా. అంటే అసలు ఈ ఆర్థిక సమస్యలు ఒకటి మనకి మనంగా పెంచుకోవటం అనేది ఒకటి. కొన్ని సందర్భాల్లో అదంతా అవే వచ్చి అదే పడతాయి. రావటం అనేది రెండు. సో ఇక్కడ మనకు మనం వచ్చేదాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అదొక సరైన పద్ధతి. కానీ కొన్ని మనకి చెప్పా పెట్టకుండా వస్తాయి. ఈసారి అలాగైనా సరే ఒక 30,000 వెనకేసాను, దాన్ని చక్కగా పక్కనెట్టి రేపు ఏదైనా మంచి ఖర్చు వాడుకుందాం అనుకున్నప్పటికీ అదే టైంలో ఇంట్లో ఎవరికొకరికి సుస్థి వస్తుంది. అవును. పాపం ఈ 30,000 అటే అటు వైపు అయిపోతాయి. ఆ 30,000తో అయిపోతే పర్వాలేదు, దానికి మళ్ళీ ఇంకో 200 మన హాస్పిటల్ వాళ్ళు బిల్లు వదిలేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎంత కష్టపడి 3 రెట్లు సంపాదిస్తే కానీ పని అవ్వని పరిస్థితి. అవును. సో అందుకని ఈ ఆర్థికంగా మనం ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా చాలామంది విషయాల్లో అవ్వని స్థితిగానే ఉంటుంది. మన స్వయంకృత అపరాధాన్ని పక్కన పెట్టండి, కానీ విధివశాత్తు వచ్చేదానికి మన చేతిలో లేదు కదా. అవును. సో మరి వాటన్నిటిని మనం ఎలా ఎదుర్కోవాలి? సో మనకి ఏదైనప్పటికీ కూడా మనకు వచ్చే జీతం అనేది ఎప్పుడు కూడా అది 30,000, 40,000, 50,000 ఉందనుకోండి. కానీ మనకు వస్తున్న ఖర్చులు ప్రతిసారి అది 1,00,000కి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా -50,000 దగ్గర ఉంటున్నాం మనం. ఇంకా మన జీవితానికి పొదుపు ఎప్పుడు? అవును. సో కానీ ఇక్కడ అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఎవరిది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. అవును. అంటే ఇక్కడ ధనస్థానం అంటాం, జాతకాల్లో ధనస్థానం అంటాం, దాన్ని 2వ ఇల్లు అంటారు. ఈ ధనస్థానం బాగుండకపోయినా లాభస్థానం అంటే 11వ ఇల్లు. అంటే ధనం రావటం అనేది వేరు, ఆ వచ్చిన ధనం లాభాలకి వెళ్ళటం వేరు. అంటే లాభస్థానం. ఓకే, ఖర్చుకు కాకుండా లాభానికి వెళ్ళడం వేరు. అంతేగా, ఇప్పుడు మనం సంపాదించుకున్నాం, దాచుకుంటే అది లాభం. అవును. కానీ దాచుకోకుండా ఎప్పటికప్పుడు ఖర్చుకి వెళ్ళిపోతే అది వ్యయం. అవును. సో అంటే మన ధనాధిపతికి వ్యయాధిపతితో సంబంధం ఉంటే అంత వ్యయం అవుతుంది, లాభాధిపతితో సంబంధం ఉంటే లాభం అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ ధనాధిపతి, లాభాధిపతి, వ్యయాధిపతి ఈ మూడింటి బట్టి మనం ఎంత మిగుల్చుకుంటాం, ఎంత సంపాదించుకుంటాం, అది సంపాదించుకోవడానికి ముందుకు వెళ్తుందా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా ఇంకా మనం విస్తృతంగా చూసినప్పుడు అది ఉద్యోగం పరంగా సంపాదించుకుంటామా, వ్యాపార పరంగా సంపాదించుకుంటామా, స్వయం వృత్తుల ద్వారా సంపాదించుకుంటామా, లేదా అవినీతి మార్గంలో వెళ్ళి సంపాదించుకుంటామా, ఇవన్నీ చెప్తుంది. కానీ సరే, ఇవన్నీ జాతకం చూపించుకున్న వాళ్ళకైతే కనుక ఓకే, ఆ చూసే పండితుడు బట్టి వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ వీడితో సంబంధం లేకుండా మరి మనం ఏంటి ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్థికంగా బాగుంటుంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనకి ఎలాగో నేను చెప్పే దాంట్లో అందరికీ తేలికైన పద్ధతిలో ఒక స్విచ్ వర్డ్ అనేది, కొన్ని చిన్న చిట్కాలతో ఉన్నంతలో సంపదలు పెరగటం కోసం చేసే పద్ధతులు కొన్ని. ఈ రకంగా మనం చేసుకుంటూ తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అదే రీతిలో సాధారణంగా ఆడవాళ్ళ లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం ఇంటి మాపేస్తాం కదా, తుడుస్తాం కదా, అది వేసినప్పుడు ఖచ్చితంగా ఆ నీటిలో కొద్దిగా రాతి ఉప్పు, మామూలు సాల్ట్, రాళ్ళు ఉప్పు అంటారు, కల్లుప్పు అని కొంతమంది, రాతి ఉప్పు అని కొంతమంది, అలా ఆ ఉప్పుని అంటారు, పాతకాలంలో వాడేవాళ్ళు కదా. ఆ ఉప్పు కొద్దిగా వేసి ఈ శుక్రవారం కనీసం నెలకోసారైనా చేసినట్టయితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో అది పోయి మనకి రావాల్సిన మనీని సక్రమంగా వచ్చేందుకు అది తోడ్పడటం అనేది ఉంటుంది. సో అది ఖచ్చితంగా చాలా మంచి రెమెడీ అన్నమాట. సో అదొక రెమెడీ. తర్వాత శుక్రవారం మీరు పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీదేవికి కొద్దిగా పాలతో కూర్చిన పదార్థాలు, అంటే కలకండ కావచ్చు,
పాలకోవా కావచ్చు, పాయసం కావచ్చు, ఇలా పాలతో చేసి తయారయ్యే తీపి పదార్థాలే. ఉమ్, ఈ తీపి పదార్థాలు మీరు పూజ చేసినా చేయకపోయినా ఉత్తి నివేదనగా చూసి అమ్మ మా యొక్క స్థితిగతులు పెరగాలి అని కోరుకోవటం. సో దాని ప్రకారం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకోవటం అనేది ఉంటుంది. సరే, ఇంకా ఎవరి ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో ఆ తులసి కోట ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. కొద్దిగా సోమవారం, శుక్రవారం ఆ తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపం పెట్టి అలా కొన్ని వారాలు చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనపడతాయి. ఉమ్, సో ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 పద్ధతుల్లో కూడా ఎక్కడ ఒక చిన్న మంత్రం కూడా ఇవ్వాలి మనం. అవును, కేవలం నార్మల్ చిట్కాలే రెమెడీస్. ఇచ్చాం. అవును. సో ఈ చిట్కాలు పాటించి చూడండి, ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే తడికాలతో ఎప్పుడు కూడా నిద్రపోవద్దు. అంటే ఇప్పుడు గబుక్కున లాస్ట్లో మనం బాత్రూమ్కి వెళ్ళాము, వాష్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళ మీద కాలు నీళ్ళు కడుక్కుంటాం పోసుకున్నప్పుడు కదా, డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ పడుకోకూడదు. వచ్చి పడుకోవద్దు. తుడుచుకోవాలి. తుడుచుకోవాలి లేదా కాస్త ఆగి పడుకోవాలి. ఓకే, ఎండిపోయిన. సో తడికాలతో పడుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా ధన వ్యయం అనేది పెరిగిపోతుంది. సో ఖర్చులు పెరుగుతాయి. సో అందుకని మనకి అప్పుడు మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, నెగిటివ్ భావం అనేది. సో అందుకని అది మంచిది కాదు. సో అందుకని తడికాలతో ఎప్పుడు కూడా మంచం ఎక్కకూడదని మన పూర్వీకులు మనకు అందించిన శాస్త్రం. సో ఆ రకంగా జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. ఇవి మామూలుగా జనరల్వి. కానీ మనకి అందరికీ ఉపయోగపడే ఒక స్విచ్ వర్డ్ అనేది మనం చెప్తున్నాం. ఈ ఆర్థికంగా మనకి ఏదైనా సరే ఖచ్చితంగా మంచి జరగాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి స్విచ్ వర్డ్ అయితే వీళ్ళకి మంచి జరుగుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక నౌరిష్ NOURISH నౌరిష్ ఇది రెగ్యులర్గా చదువుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇల్లంతా కూడా ఆర్థికంగా బలం పుంజుకోవటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చదవటం అనేది మంచిది. ఎన్నిసార్లు చదువుకోవాలి గురుగారు రోజు? 51 సార్లు చదువుకోవచ్చు. తర్వాత ఇదే పదాన్ని మనం ఏదైనా సరే క్రమం తప్పకుండా ఏదైనా ఒక నోట్ బుక్లో గ్రీన్ కలర్ ఇంకుతో, గ్రీన్ ఇంక్, ఆ గ్రీన్ ఇంకుతో ఇందాక నేను చెప్పిన NOURISH ఈ పదాన్ని 51 సార్లు లిఖించినా కూడా, ముఖ్యంగా కొద్దిగా అప్పుడప్పుడు శుక్రవారాలు రాసినా కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. సో ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభం అనేది ఉంటుంది. రైట్ గురుగారు, చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.